పాత్రికేయ మిత్రులకి, మా ఈ చిత్ర యూనిట్ అభిమానులు, స్నేహితులకి అందరికీ నా నమస్కారం అండి. యాక్చువల్గా సుమన్ 3 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తూ ఉన్నాడు. మొత్తానికి ఎర్రచీర తనని గట్టెక్కించింది. ఈరోజు మనం ఫినిషింగ్ స్టైల్ పోస్ట్ ప్రొడక్షన్ అన్ని ఫినిష్ చేసుకొని రిలీజ్కి సిద్ధమై 27వ తారీఖు రాబోతుంది. ఏదో ఎర్రచీర అనగానే ఏదో సుమన్ చేసాడు, అందరూ కొత్త వాళ్ళు ఏదో ఉంటారు అలాగా అనుకునే ఇది లేకుండా మంచి క్యాస్టింగ్తో సినిమా చేశాడు. హారర్ సినిమా. డెఫినెట్గా ఈ సినిమా వర్కౌట్ అవుద్దని అనిపిస్తుంది. ఆ థ్రిల్లు, ఆ సెంటిమెంట్తో కలిపినటువంటి హారర్ సినిమా ఎప్పుడూ సక్సెస్ అవుద్ది. దీంట్లో ఆయన ప్రొడ్యూసర్గా, డైరెక్టరు, హీరో అన్ని పాత్రలు పోషించి అన్ని బాధ్యతల్ని భుజాన వేసుకున్న మా సుమన్ సక్సెస్ కావాలని చెప్పి నేను కోరుకుంటున్నా. కానీ నెక్స్ట్ సినిమాకు మాత్రం నువ్వు హీరోగా వేస్తే ముందు బాడీ కరెక్ట్ చేసుకున్న తర్వాతనే నువ్వు సినిమా స్టార్ట్ చేయాలి. డెఫినెట్గా చేస్తున్నాను. ఎందుకంటే ఇది హారర్ సినిమా కాబట్టి మేనేజ్ చేసేయచ్చు. దెయ్యం మేనేజ్ చేస్తుంది, సౌండ్ మేనేజ్ చేస్తుంది. డెఫినెట్గా నెక్స్ట్ మళ్ళీ ఇంకా బాగా తయారయ్యి నువ్వు మంచి డ్యాన్స్లు వేస్తూ మంచి యాక్షన్ చేసి మంచి ఈ సినిమాలో హిట్ కొట్టి ఆ డబ్బులతో నువ్వు ఇంకా సినిమాలు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ హీరోయిన్లకి అలాగే మీ టెక్నీషియన్లందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. 27వ తారీఖు అందరు రండి. తప్పకుండా థియేటర్లోనే సినిమా చూడండి. ఏదో పైరసీ వస్తుంది లేకపోతే ఓటీటీలో వస్తుంది అనేది కాకుండా అందరూ థియేటర్కి వచ్చి సినిమా చూడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈరోజే వచ్చిన వార్త, మా మిత్రుడు దిల్ రాజుని తెలంగాణ గవర్నమెంట్ ఎఫ్డీసీ చైర్మన్గా డిక్లేర్ చేసింది. ఆల్రెడీ గెజెట్ రిలీజ్ అయింది. వీ ఫీల్ వెరీ హ్యాపీ. మా ప్రొడ్యూసరు ఎఫ్డీసీ చైర్మన్ అవటం. ఎందుకంటే ప్రొడ్యూసర్ల కష్టాలు కొన్నన్నా తను తీర్చాలి. నేను మార్నింగ్ అదే చెప్పా, పదవి రావటం కాదయ్యా, నువ్వు మాత్రం ఇండస్ట్రీకి ఉపయోగపడాలి అంటే డెఫినెట్గానే 100% సక్సెస్ఫుల్గా చేద్దామని ఫస్ట్ ఆయనకి కంగ్రాచులేషన్స్ చెప్తూ ఈ మీడియా ముందుగా డెఫినెట్గా ఆ పదవికి మంచి వన్నీ తెస్తాడని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. పెద్దలందరికీ మరియు మన సి కళ్యాణ్ గారికి నమస్కారాంజలి. ఈ ఎర్రచీర సినిమా గురించి నాకు చాలా బాగా తెలుసు. ఎందుకంటే సుమన్ చాలా కష్టపడి ఇష్టపడి ఈ సినిమా నిర్మించాడు. అందరూ ఏదో సుమన్ కనబడ్డాడు కొత్త హీరో అనుకుంటున్నారేమో. కాదు, ఇది పెద్ద బడ్జెట్ సినిమా. ఇది దాంట్లో అందరు ఆర్టిస్టులు ఉన్నారు. కన్నడ ఆర్టిస్టులు ఉన్నారు, తమిళ ఆర్టిస్టులు ఉన్నారు, తెలుగు ఆర్టిస్టులు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఇది డెఫినెట్గా సెంటిమెంట్ సినిమాకి ఇందాక కళ్యాణ్ గారు చెప్పినట్టు హర్రర్తో కూడిన సెంటిమెంట్ సినిమాలు అన్నీ హిట్ అండి. ఒక కల్పన కానివ్వండి, చంద్రకళ కానివ్వండి, ఎన్ని సూపర్ హిట్లు వచ్చినాయో ఆ కోవలోకి ఈ ఎర్రచీర కూడా గ్యారెంటీగా వస్తుంది. ఇంకో సెంటిమెంట్ ఏంటంటే మా సంతోష్ సురేష్ ఏ సినిమాలో యాక్ట్ చేస్తే ఆ సినిమా ఆడింది గతంలో. కాబట్టి ఈ సినిమా కూడా మా సంతోష్ సురేష్ గురించైనా ఆడుతుంది. ఇకపోతే సినిమా మనం చూసాం, క్లైమాక్స్ అయితే మాత్రం చాలా అదిరిపోయినాయి. రవిశంకర్ ఆర్టిస్ట్గా వేషం వేసింది కానీ, గ్రాఫిక్స్ కానీ అవన్నీ చాలా బాగున్నాయి. ఏ సినిమా దిశ నిర్ణయించేది ఓన్లీ ట్రైలరు. ఆ దశ నిర్ణయించే ట్రైలర్ ఈ సినిమా చూసేప్పుడు మనందరం బ్రహ్మాండంగా ఉంది ట్రైలరు. డెఫినెట్గా ఈ సినిమా 27వ తారీఖున అన్ని థియేటర్లోని మంచి కలెక్షన్తో విజయం పొందాలని. ఎర్రచీర ఆ టైటిల్లోనే పవర్ ఉంది. ఈ సినిమా ఎప్పుడు వచ్చిందనే కాదు, ఎంత సక్సెస్ అయింది అనేది రేపు డిసెంబర్ 27న నిరూపిస్తుంది. నిజంగా కళ్యాణ్ అన్నయ్య రామకృష్ణ చెప్పినట్టుగా కంటెంట్ ఉన్న సినిమాలకి ఎప్పుడు ప్రేక్షకులు అన్యాయం చేయరు. సో అద్భుతమైన కంటెంటు, ఎంతోమంది కాస్టింగు, సో ఎంతోమంది కష్టంతో కూడిన సినిమా ఇది ఎర్రచీర. డెఫినెట్గా డిసెంబర్ 27న ప్రేక్షకులందరూ ఆదరించి పెద్ద విజయం చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అవిష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. విమలపుత్ర ఈ సినిమాకి రైటర్గా చేశాను. ఇలాంటి సదావకాశం ఇచ్చిన సుమన్ సార్కి ప్రప్రథమంగా కృతజ్ఞతలు తెలుపుతూ, ఈ సినిమా హర్రర్ సినిమా, మదర్ సెంటిమెంట్ సినిమా, మంచి యాక్షన్ సీన్స్ ఉన్న సినిమా, అద్భుతమైన పాటలున్న సినిమా, ఇవన్నీ జనరల్గా అందరూ అన్ని సినిమాలకు చెప్తూనే ఉంటారు. అందులో సబ్జెక్ట్ ఎలా ఉంది, సినిమా ఎలా ఉంది అనేది
డిసెంబర్ 27 నాడు రిలీజ్ అయిన తర్వాత ఇప్పుడు మేము చెప్పేటి అన్ని ప్రేక్షకులే చెప్పాలని కోరుకుంటున్నాను. అలా మౌత్ టాక్తో ఒక అద్భుతమైన విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను. కానీ ఇలాంటి జనరల్ రెగ్యులర్ విషయాలు మా సినిమా అద్భుతంగా ఉంది, మంచి ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీ అంతా కూర్చునే సినిమా అని చెప్పడం కన్నా ఈ సినిమా బిహైండ్ ది స్క్రీన్, తెర వెనుక జరిగిన ఒకే ఒక సంఘటన చెప్పి నేను ముగిస్తాను. ఎందుకంటే ప్రతి సినిమాకి మొట్టమొదట టెక్నీషియన్స్ అందరికన్నా ముందు ఆ సంస్థలోకి ఎంటర్ అయ్యే వ్యక్తి రైటరే, మీ అందరికీ తెలిసిన విషయమే. ఈ సినిమాని మొట్టమొదటి తన మనస్సులో ఆలోచన వచ్చినప్పుడు, ఒక సినిమా తీయాలని ఆలోచన వచ్చినప్పుడు, తనకు ఒక కథ చేయాలని ఆలోచన వచ్చినప్పుడు సుమన్ సార్ షేర్ చేసుకున్న మొట్టమొదటి వ్యక్తిని నేనే. అలా షేర్ చేసుకున్నప్పుడు మాకు అనేక సందేహాలు, అనుమానాలు, ఆశలు, ఆరాటాలు, ఆనందాలు ఎన్నో మేళవింపుతో ఈ సినిమాను మేము తెరకెక్కించే వరకు ఇద్దరం కలిసి జర్నీ చేశాం. అలాంటి జర్నీలో నన్ను సదా పక్కకు ఉంచుకున్నందుకు, నన్ను విశ్వసించినందుకు ప్రత్యేకంగా ప్రొడ్యూసర్గా సుమన్ గారికి ధన్యవాదాలు. ఇక నేను చెప్పే ముఖ్యమైన విషయం ఏంటంటే, సుమన్ సారు అతి సామాన్య స్థితి నుంచి ఒక ప్రొడ్యూసర్గా ఒక అద్భుతమైన, ఒక సక్సెస్ఫుల్, ఒక బిగ్ బడ్జెట్ మూవీని తెరకెక్కించాడంటే నిజంగా ఒక 16-17 సంవత్సరాల స్నేహంలో నేను నమ్మలేకపోతున్నాను. ఈరోజు ఎర్రచీర, ఈ ఎర్రచీర చిత్రం 27 డిసెంబర్న ప్రేక్షకుల ముందుకి రాబోతుంది. కానీ కొంత లేట్ అయింది ఈ చిత్రం. ఎందువల్లనంటే మనం చూస్తున్నాం ఎంతో అద్భుతమైనటువంటి గ్రాఫిక్స్. ఇప్పుడు సినిమా ఏంటిదనంటే ఇలాంటి చిత్రాలు అంటే అన్ని జోనర్లని ఆకర్షించేటువంటి ఈ చిత్రం, ఈ కంటెంట్ ఇందులో ఉంది. అంటే ఈ చిత్రంలో అద్భుతమైనటువంటి ఫైట్స్ ఉన్నాయి, అలాగే మంచి రొమాంటిక్ సాంగ్స్ ఉన్నాయి, అలాగే ఈ చిత్రంలో అమ్మ సెంటిమెంటు, పాప యొక్క అసలు ఆ పిలుపు, ఇలా ఏంటిదనంటే అన్ని జోనర్ల వాళ్ళని ఆకర్షించే విధంగా ఈ సినిమా ఉంది. కాబట్టి కంటెంట్ జనాల్లోకి వెక్కాలి అని అంటే అన్ని రకాలైనటువంటి కంటెంట్ని ఒకేసారి సినిమాగా చూపించలేము. కాబట్టి ఇందులో ట్రైలర్స్, టీజర్స్, పోస్టర్స్, ఇలా రకరకాలుగా అన్ని రకాలైనటువంటి ఫంక్షన్స్ తను చేస్తూనే పోతున్నాడు. అంటే జనరల్గా ఇలాంటి పెద్ద పెద్ద ఫంక్షన్స్ అన్నీ కూడా ఒక పెద్ద సినిమా ఒక 100 కోట్లు 200 కోట్లు పెట్టి చేస్తే కానీ అన్ని ఫంక్షన్స్ చేయలేరు. కానీ ఈ చిత్రాన్ని ఇన్ని ఫంక్షన్స్ చేస్తూ అన్ని జోనర్ల వాళ్ళని ఆకర్షించినటువంటి మా సుమన్ గారిని నిజంగా అభినందించాల్సినటువంటి విషయం. బట్ వాస్తవంగా ఈ చిత్రం డిఫరెంట్గా అన్ని రకాల ప్రేక్షకులని ఆకర్షిస్తుంది. కాబట్టి ఈ డిసెంబరు 27న అందరూ ఈ చిత్రాన్ని చూడండి. ఖచ్చితంగా ఈ చిత్రం అంటే ఇప్పుడు మనం ఒక సీన్ ట్రైలర్స్ చూసాం. ఆ రోజు చంద్రముఖిలో అమ్మాయి ఎలా భయపెట్టిందో ఈరోజు ఈ అమ్మాయి కూడా ఎర్రచీర కూడా అలా నవ్వుతూ భయపెట్టింది. First of all, I would like to thank my director, Suman Garu, for giving me this opportunity. And I'm really grateful for this opportunity. And I would like to say that andaru theatre ki vellali and please watch our film Yarachira. Thank you. అందరికీ నమస్కారం అండి. ఐఎమ్ సో సారీ, యాక్చువల్లీ నా వాయిస్ కొంచెం బాగాలేదు. సో నేను కూడా మీతో పాటు ఇప్పుడే చూశాను. సో భయపడ్డారని అనుకుంటున్నాను. అంటే డైరెక్టర్ గారు అలా భయపెట్టమని చెప్పారు. నేను నిజంగా ఏం భయపెట్టాను జనాల్ని. అండ్ వన్ మోర్ థింగ్, సుమన్ గారు అయితే చాలా ఎఫర్ట్ పెట్టి సినిమా చేశారు. ఇది డైరెక్షన్ వైజ్, ప్రొడక్షన్ వైజ్, ఎవ్రీథింగ్. అయితే ఆయన ఎఫర్ట్ అనేది ఇప్పుడు మాకు కనిపిస్తుంది. అండ్ అట్ ది సేమ్ టైం మా ఎఫర్ట్ కూడా చాలా ఉంది. అందరూ కూడా చాలా ఎఫర్ట్గా చేసాం ఫిలిం. యాక్చువల్లీ చిన్న చేంజెస్ ఆయన రిలీజ్ అనేది 27th వస్తున్న డిసెంబర్. ప్లీజ్ అందరూ మా మూవీని వాచ్ చేసి మమ్మల్ని బ్లెస్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం. ఎర్రచీర ది బిగినింగ్ ఈరోజు మనం థియేటర్కల్ ట్రైలర్ చూసాం. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిథులకి, మా సి కళ్యాణ్ అన్నయ్యకి
ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అండ్ ఎర్రచీర ది బిగినింగ్ ఈరోజు మీరు థియేట్రికల్ ట్రైలర్ చూశారు. డిసెంబర్ 27వ తారీఖు నాడు, ఈ నెల 27వ తారీఖు నాడు థియేటర్ ముందు 250+ థియేటర్లో సినిమా రిలీజ్ చేయడం జరుగుతుంది. దాదాపు 300 థియేటర్స్ వరకు ప్లాన్ చేస్తున్నాము. ఇది హారర్, మదర్ సెంటిమెంట్, యాక్షన్, థ్రిల్లింగ్ పాయింట్. అండ్ ఇంకోటి, మా ఎర్రచీర టీం తరపున మాకు ఎంతగానో సపోర్ట్ చేసిన దిల్ రాజు గారికి ప్రత్యేక అభినందనలు అండ్ కంగ్రాలేషన్స్ టు దిల్ రాజు గారు. ఎందుకంటే ఈరోజు టీఎఫ్డిసి చైర్మన్గా ఉన్నారు. ఎందుకంటే మా ఎర్రచీర యాక్షన్ ట్రైలర్ని దిల్ రాజు గారు రిలీజ్ చేశారు. అండ్ మా ఎర్రచీర సినిమాకి బాగా సపోర్ట్ చేసి ఫస్ట్ నుంచి మా గెస్టులుగా ఇచ్చేసిన వాళ్ళందరికీ, మన రాజేంద్ర ప్రసాద్ గారికి కానీ, అనిల్ రావుపూడి గారికి కానీ, బాబీ గారికి, అండ్ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి, అండ్ మన డైరెక్టర్ మారుతి గారికి, అంబికా కృష్ణ గారికి, తమ్మారెడ్డి భరద్వాజ గారికి, శ్రీకళ్యాణానికి, ఇంకా విక్టరీ వెంకటేష్ గారు ఫస్ట్ నాకు సపోర్ట్ చేసి మా సినిమాకి ఎంకరేజ్ చేసిన ఫస్ట్ హీరో విక్టరీ వెంకటేష్ గారికి, వీళ్ళందరూ నాకు చీఫ్ గెస్టులుగా వచ్చారు. మా ఎర్రచీరకి ఇప్పటివరకు సపోర్ట్ చేశారు. దిట్ ఈస్ ద నిజంగా గర్వంగా ఉంది, ఎందుకంటే ఎంతమంది తరపున మా సినిమా జరుగుతుంది. ఇంకోటి, ఈ కంటెంట్ విషయానికి వస్తే ఇందులో మా సాయి తేజస్విని బాగా యాక్ట్ చేసింది. ఒక మచ్చుంది ఏంటి అని ఒక చిన్న పాయింట్ రావచ్చు మీ అందరికీ, అదే మెయిన్ మూల కథకి మూలం అది. అండ్ కారుణ్య చౌదరి యాక్చువల్గా ఇందులో బాగా ఎఫర్ట్ పెట్టి ప్రతి క్యారెక్టర్ని డిఫరెంట్, అంటే యాక్చువల్గా ఎలా చేసిందంటే ఇందులో ఒక సీన్ ఉంటుంది మాకు సెకండ్ హాఫ్లో. ఆ సీన్ కోసం ఆ అమ్మాయి 2 days నిద్రపోకుండా మరి యాక్ట్ చేసింది అనమాట. అంత ప్రాణం పెట్టి చేసింది కారుణ్య చౌదరి. సో ఎర్రచీర ది బిగినింగ్ డిసెంబర్ 27న రాబోతుంది. ఇంకొక ముఖ్య విషయం చెప్పాలి, అసలు అది మీకు చెప్తే సినిమా కష్టాలు అంటారు. మాకు చెప్పాలంటే ఈ సినిమా కష్టాలు ఏంటంటే, మా దగ్గర పనిచేసిన ఆర్టిస్టులు దగ్గర 22 మంది ఉన్నారు. 22 మందిలో శ్రీరామ్ గారు కానీ, కమల్ గారు కానీ, వీళ్ళంతా నెంబర్ ఆఫ్ ఉన్నారు. యాక్చువల్గా మాకు కమల్ కామరాజ్ గారు అని మా హీరో ఉన్నారు. యాక్చువల్గా 1 హీరో ఆయన. కనీసం ఫోన్ చేస్తే ఫోన్ అటెంప్ట్ చేయడం కూడా ఉండదన్నమాట. ఎందుకంటే దగ్గర 10 days వర్క్ చేశాడు ఆయన మన సినిమాకి. ఫోన్ అటెంప్ట్ చేయడు, ప్రెస్ మీట్లకు రాడు. మేము యాజ్ వెల్ అగ్రిమెంట్ ప్రకారం కూడా ఆయనకి మేము చెప్పాం, ఎందుకు ప్రెస్ మీట్లకు రావాలి కంపల్సరీగా అనేసి. కనీసం దగ్గర 1 week నుంచి 10 days వరకు మేము కాల్ అటెండ్ చేసి 10 days ముందు ప్రోగ్రామ్ చెప్తే కనీసం ప్రెస్ మీట్ కూడా రావట్లేదు అనమాట. ఇలా ఉంటున్నారండి, ఇలా ఉన్నారు కొంతమంది మమ్మల్ని. ఎందుకంటే గెస్ట్లు ఎంకరేజ్ చేసినట్టుగా పనిచేసిన టెక్నీషియన్లు, ఆర్టిస్టులు ఎంకరేజ్ చేయాలి, ఆ ఎంకరేజ్మెంట్ లేదు. సో అంటే అందరూ అంటలేను, రిమైనింగ్ అందరూ నాతో ఆల్రెడీ బాగానే మాట్లాడుతున్నారు, బాగానే చేస్తున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ వరకు నాకు టైం ఉంది కాబట్టి అక్కడికి వస్తానంటున్నారు. బట్ హీరోగా యాక్ట్ చేసిన వాళ్ళు కూడా రాకపోతే చాలా బాధాకరం. ఎందుకంటే నాలాంటి ప్రొడ్యూసర్స్ చాలామంది లక్షల కోట్లు పెట్టి ఇన్వెస్ట్ చేసి కూర్చొని ఉన్నారు ఇక్కడ ఇండస్ట్రీలో. సో అందరూ ఇది మీడియా ముఖంగా నేను తెలియజేస్తున్నాను, ఇది ఒక్కసారి రిమైండ్ చేస్తున్నాను. ఇలాంటి ఆర్టిస్టులకు ఒక్కసారి మీరు నిన్నంటే నేను స్ట్రాంగ్గా చెప్తున్నాను అనుకోవచ్చు, ఎలాగైనా అనుకోవచ్చు. రియల్లీ సారీ. ఎందుకంటే నా మనసులో ఉన్న బాధను నేను బయటికి చెప్తున్నాను అనమాట. దిస్ ఈజ్ ద ఎర్రచీర. సో ఓకే, ఎర్రచీర ది బిగినింగ్ డిసెంబర్ 27 నాడు మనందరం థియేటర్లో కలుద్దాం. డిసెంబర్ 24th నాడు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంటుంది, గ్రాండ్గా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంటుంది. అందులో ఎర్రచీరలో మనం కొంత కంటెస్ట్ చేసాము, కొన్ని తొలి ముద్దు సాంగ్ చేసాము. యాక్చువల్గా సాంగ్ ఎలా ఉంటుంది అంటే, బేసిక్గా మనం కంటెస్ట్ పెట్టాము మొన్న. కంటెస్ట్ ఏంటంటే ఫైర్స్ కోసం కంటెస్ట్ పెట్టాము. అది 24th వరకు టైం ఉంటుంది. 24th వరకు గిఫ్ట్లు కూడా అనౌన్స్ చేసాము. నెక్స్ట్ కంటెస్ట్ ఒకటి ప్లాన్ చేస్తున్నాము మన ఎర్రచీర మూవీలో. ఏంటి ఆ కంటెస్ట్ అంటే, మనం చూసాం కదా బిర్యానీ సీన్ చూసాం కదా అమ్మాయి, చూసాం కదా బిర్యానీ సీన్, తిన్నారు కదా బిర్యానీ సీన్. సో మన బిర్యానీ సీన్లో, ఎర్రచీరలో బిర్యానీ సీన్ ఏంటంటే, మనం ఒక ఫుల్ ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ తిన్న వాళ్ళకి కంటెస్ట్ నిర్వహిస్తున్నాము. 10,000 రూపాయలు గిఫ్ట్ ప్రైజ్ అనౌన్స్ చేస్తున్నాం. సింగిల్గా తినాలి ఫ్యామిలీ ప్యాక్. ఇది యాక్చువల్గా రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది కాంటెస్ట్. ఫుల్ టైం ఏం లేదు, 1 hour లోపల టైం ఇస్తాం మేము. దాని కంటెస్ట్ దానికి డీటెయిల్స్ ఇస్తాం. ఒక ఫుల్ ఫ్యామిలీ ప్యాక్ కంటెస్ట్లో 45 minutes టైంలో ఒక ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ తిన్న వాళ్ళకి 10,000 రూపాయలు గిఫ్ట్ ప్రైజ్ అనౌన్స్ చేస్తున్నాము. అది డేట్ కూడా రేపు డిసెంబర్ 15th నాడు ఉంటుంది ఆ కంటెస్ట్. డిసెంబర్ 15th రోజు నాడు ఈ కంటెస్ట్ జరుగుతుంది.
ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సుమన్ వెంకటాద్రికి కొలాబ్ అయ్యి దానికి ఇంట్రెస్టెడ్ మెసేజ్ పెట్టొచ్చు. అండ్ మా మొబైల్ నెంబర్ కూడా మీకు అందులో జాయిన్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఎర్రచీర ది బిగినింగ్ December 27న మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.